ఆంధ్రప్రదేశ్ మరో చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. భారతదేశ భవిష్యత్ సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పి నయ సాంకేతిక అధ్యయనానికి నాంది పలకనుంది. ఈ చారిత్రక ఘట్టానికి అమరావతి వేదికగా నిలవనుంది. ప్రపంచ క్వాంటం టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన అమరావతి క్వాంటం వ్యాలీ భవనానికి ఇవాళ పునాదిరాయి పడబోతోంది. దీని ద్వారా భారతదేశంలో క్వాంటం విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం ఏపీకి దక్కనుంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెం గ్రామంలో క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. ఇవాళ మధ్యాహ్నం 2:45 ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరతారు. మధ్యాహ్నం 3 గంటలకు శంకుస్థాపన ప్రదేశానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టుతో భారతదేశ క్వాంటం విప్లవానికి ఏపీ నాయకత్వం వహించేందుకు మార్గం సుగమం కానుంది. అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ రాష్ట్రానికే కాక దేశానికి ఒక మైలురాయిగా నిలవనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి 133 క్యూబిక్ క్వాంటం కంప్యూటర్ను అమరావతికి తీసుకురావడంలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ లాంటి దిగ్గజ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ వ్యాలీ కేవలం ఒక భవన సముదాయంగా కాకుండా ఒక సంపూర్ణ సాంకేతిక పర్యావరణ వ్యవస్థగా అభివృద్ధి చెందనుంది. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్స్, క్వాంటం సెన్సార్స్ లాంటి అత్యాధునిక రంగాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ లాంటి కీలక రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి ఇది కేంద్రంగా మారుతుంది. దీని ద్వారా ప్రపంచ స్థాయి పరిశోధనా సంస్థలు, గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల పెట్టుబడులు ఆకర్షించడం, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడం, లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించడం సాధ్యమవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.